అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడం ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బేస్తవారము 9వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పారు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు మీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ రాయబడుతున్నమాట, మీరు ఊరకనే ఉండవాలను, మీరు ఊరకనే ఉండవు. ఈరోజు దేవుని మాట చూసినట్లయితే యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకనే ఉండవాలని దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి మీ పక్షమున యుద్ధము ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే, మీ పక్షంలో యుద్ధం చేయని అంటున్నాడు కదా. సో ఆయన మన పక్షమున ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అని అంటే, మీ పక్షం అంటే మన పక్షమున ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, మొదటి కోణాన్ని మనం చూస్తాం. మొదటిగా మన పక్షమున ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అని అంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందిరా, నేను వారు ఇలాగూ దిగిరి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మొట్టమొదటిగా మన పక్షం ఆయన యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అని అంటే, మొదటిగా ఐగుప్తి నుండి విడిపించడానికి. ఎక్కడేమన్నది? ఐగుప్తి ఏంటంటే ఐగుప్తి. కాబట్టి యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు అంటే, ఇప్పుడు మనం ఐగుప్తి నుండి విడిపించబట్టం కొరకాయి దేవుడు మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఐగుప్తి లాంటి పరిస్థితుల్లో, ఐగుప్తి ఎలాగైతే విగ్రహాలతో నింపబడిందో, ఐగుప్తి ఎలాగైతే భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ వస్తుందో, ఈ ఐగుప్తి లాంటి ప్రదేశం నుండి మనల్ని విడిపించడం కొరకై ఆయన మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు అలాంటి భయంకరమైన పరిస్థితులు, ఐగుప్తులు ఎంత ఘోరమైన పరిస్థితులు ఉండవు, అలాంటి ఘోరమైన జీవితంలో నీవు నేనుంటే, ప్రియ సహోదరి, నిన్ను నన్ను కూడా ఆయన విడిపించడానికి మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఐగుప్తితో మన పక్షం యుద్ధం చేసి ఐగుప్తు నుండి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటిది. రెండోదిగా చూస్తున్నట్టయితే మన పక్షమున ఆయన యుద్ధము ఎందుకు చేస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా ఐగుప్తు నుండి మనం విడిపించడానికి ఐగుప్తుతో యుద్ధం చేస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజును తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసితమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితమని చెప్పుకొనిరి. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, ఫరో బానిసత్వం నుండి విడిపించడం కొరకు. ఫరోతోనే ఐగుప్తితో యుద్ధం చేస్తున్నాడు, ఐగుప్తు నుండి విడిపించడానికి ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. ఫరో యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి, ఫరో బానిసత్వం కింద నుండి మనల్ని విడిపించడం కొరకై ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. ఫరో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఎలాగో దేవుని ప్రజలను బానిసత్వంలో పెట్టుకున్నాడు, ఎలాగో దేవుని ప్రజలు బానిసత్వం కింద ఉంచుతూ వచ్చాడు. ఆ ఫరో యొక్క బానిసత్వం నుండి మనల్ని విడిపించడం కొరకై ఆయన ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. మన పక్షమున మీ పక్షమున మీ దేవుడైన యెహోవా యుద్ధం చేయను, మన పక్షం ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే, ఐగుప్తు నుండి విడిపించడానికి ఐగుప్తితో యుద్ధం చేస్తున్నాడు. ఫరో యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు ఫరో బానిసత్వం కింద, ఈ లోక బానిసత్వం కింద నువ్వు ఉంటే, అవి సినిమాల, టీవీల, సీరియల్స్ల, అబద్ధాల, మోసాల, దొంగతనమా, వ్యభిచారమా, పాపమా, ఏ బానిసత్వం కింద ఫరో లాంటి బానిసత్వం కింద ఉండవు ప్రియ సోదరి, దాని నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ పరిస్థితి నువ్వు దేనికైతే బానిస అయిపోయి ఉండవు, ఆ బానిసత్వం నుండి విడిపించడానికి నేను బానిసగా చేసుకున్న వాటితో ప్రభు ఈరోజు యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఐగుప్తితో యుద్ధం చేస్తున్నాడు, ఇంకా నేను బానిసత్వంగా చేసుకున్న దాంతో యుద్ధం చేస్తున్నాడు, ఇంకా అంటే ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. ఇంకా చూసినట్టే రండి నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనంలోనే ఇక్కడ ఫరో ఒక మాట అంటాడు. ఏంటి ఫరో అంటున్నాయి, అయితే నేను ఫరో హృదయం కఠినపరిచిన, అతడు వారిని తరుముగా అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం అండి, ఫరో యొక్క అధికారంతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మన పక్షమున దేవుడు యుద్ధం చేస్తున్నాడు. దేనికి? ఎందుకోసం? మన పక్షమున ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా ఆయన ఎందుకు యుద్ధం చేస్తున్నాడంటే, ఐగుప్తు నుండి విడిపించడానికి ఐగుప్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఫరో బానిసత్వం నుండి విడిపించడానికి ఫరోతో యుద్ధం చేస్తున్నాడు. ఫరో యొక్క అధికారం నుండి మనల్ని విడిపించడానికి ఫరో యొక్క అధికారంతో యుద్ధం చేస్తున్నాడు. ఫరో యొక్క అధికారం ఏదైతే ఉందో అధికారముతో ప్రభు యుద్ధం చేస్తున్నాడు. ఫరో అధికారముతో అంటే ఈయన ఫరో యొక్క అధికారం కలిగి యుద్ధం చేస్తున్నాడని కాదు. ఏ ఫరో అధికారం అవుతుందో ఆ ఫరో అధికారం మీద
ఈయన యుద్ధం చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫరో అధికారంతో యుద్ధం చేస్తున్నాడంటే ఫరో యొక్క అధికారం ఏదైతే ఉందో దాని మీద యుద్ధం చేస్తున్నాడు ప్రభు. మన పక్షమున ఆ ఫరో అధికారం కింద మనం ఉంటాం. ఆ అధికారమనే ఫరో అధికారం మీద యేసు ప్రభు వారు కలువరి శిలువ ద్వారా ఆయన కలువరి శిలువ ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేటుందరా ఆ యుద్ధం విజయం మనకు వస్తూ వచ్చింది. ప్రియులారా, ఫరో యొక్క అధికారం నుండి మనల్ని విడిపించడానికి ఫరోకి ఏ అధికారం ఉందో ఆ అధికారం పైన ఆయన యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేసి ఫరో యొక్క అధికారాన్ని ఓడించాడు, మనకు విజయాన్ని ఇస్తున్న వాడుకున్నాడు. అంటే మనం ఫరో యొక్క అధికారం కింద ఉండకూడదు, దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద ఉండాలని ఫరో యొక్క అధికారంతో అంటే ఫరో యొక్క అధికారం ఏదైతే ఉందో దానితో యుద్ధం చేస్తున్నాడు మనల్ని విడిపించడం కొరకు ఫరో యొక్క అధికారం నుండి. 4వదిగా చూసినట్టే నిర్గమాకాండం 14:10 ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంటే భయం నుండి విడిపించడానికి. ఎవరిని చూసైతే మనం భయపడుతున్నామో ఆ భయముతో యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ భయంతో అంటే ఈయన భయం కలిగి కానీ కాదు, ఈయనలో భయం ఉందని కాదు. ఏదైతే భయం మనల్ని భయపెడుతుందో మనల్ని భయపెట్టే భయముకి ఆ భయముతో యుద్ధం చేస్తున్నాడు మన ప్రభు మన నిమిత్తమై. మనల్ని భయపెడుతున్న భయం ఏదైతే ఉందో ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను సమీపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల భయం వచ్చింది. ఏ భయం అయితే ఇశ్రాయేలు ప్రజల నుంచి బయటకు వచ్చిందో ఆ భయం మీద ఆయన యుద్ధం చేస్తున్నాడు. మనల్ని భయపెట్టినటువంటి భయం మీద ఆయన యుద్ధం చేసి ఆ భయం నుండి మనల్ని విడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేని విషయంలో భయపడుతున్నా, ఎలాంటి విషయంలో భయపడుతున్నా? అనారోగ్య విషయంలోన, ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలోన, బలహీనతలోన, రోగాల్లోన, వ్యాధుల్లోన, ఇంకా ఏ విషయంలో డ్యూటీలుగా జాబులు చేసే కాడ, ఇంకా కుటుంబ సమస్యల, భర్తను బట్టి కానీ భార్యను బట్టి కానీ, లేదంటే ఇంకా ఏ విషయాల్లో నువ్వు భయపడుతున్నావో పరిస్థితులు అంటే భార్య భర్తల మధ్య ఉన్న పరిస్థితులు కానీ ఏదైతే దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావో నిన్ను భయపెట్టే భయముతో యేసు ప్రభువు యుద్ధం చేయబోతున్నాడు. ఏ భయం అయితే నిన్ను భయపెడుతుందో ఆ భయాన్నే ఓడించడానికి ఆ భయముతోనే యుద్ధం చేయబోతున్నాడు యేసు ప్రభువు. అంటే ఆయన భయంతో యుద్ధం చేయట్లా, మనల్ని భయపెట్టే భయం ఒకటి ఉంది, దాని దగ్గరకు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఆ భయం అనేది మనలో ఉండకోకుండా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కొరకై, మన దగ్గరికి కూడా రాకుండా ఉండటం కొరకై మనల్ని భయపెడుతున్న భయాన్ని యేసు ప్రభు ఓడించడానికి యుద్ధం చేస్తున్నాడు. అంటే మనల్ని భయపెట్టే భయం నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టే రండి, నిర్గమాకాండం 14:15 ఏమనుంది? అంతలో యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము. 5వదిగా అబ్రహాముతో తాను చేసిన నిబంధన నెరవేర్చడం కొరకై ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి గురించి మొదటే దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అబ్రహాము చిమ్మ చీకటి కమ్మినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అబ్రహామా నీ సంతతి వారు తమది కాని గవిని దగ్గరికి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఇప్పుడు ఆయన యుద్ధం చేస్తుంది దేనికంటే తాను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇచ్చాడో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి, ఐగుప్తులో నుండి నిన్ను విడిపించడానికి ఆయన నీ పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఫరో బానిసత్వం నుండి విడిపించడానికి నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ఫరో అధికారం నుండి నిన్ను విడిపించడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఏదైతే ఐగుప్తులు నిన్ను భయపెడుతున్నారో ఆ భయం నుండి నిన్ను విడిపించడానికి యుద్ధం చేస్తున్నాడు. ఇంకా ఏదైతే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకై యుద్ధం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాలం పడకల మించి లేకూడదనే ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాలు ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. నువ్వు ఐగుప్తు లాంటి పరిస్థితులు ఉండా, ఫరో బానిసత్వం కింద, ఫరో అధికారం కింద, ఇంకా భయంతో ఉండా, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉండా, అంటే ఆ చీకట్లో ఉండా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి చీకట్లో ఉండేవారితో యుద్ధం చేసి చీకట్లో ఉండేవారితో కాదు, చీకటితో యుద్ధం చేసి ఏ చీకటి అయితే ఉందో దాని మీద యుద్ధం చేసి దేవుని ప్రజల్ని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం బయట తీసుకొస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండా, దేవుడు మన పక్షం యుద్ధం చేస్తున్నాడు. అయితే మనం ఊరకనే ఉండాలి, అంటే మనం ప్రార్థన చేయాలి. మనం దేవుళ్ళలో గడుపుతూ ఉండే, ప్రభా నా మీదకి వస్తున్న ఈ ఫలాని పరిస్థితులు ఉన్నాయి, వీటి నుండి నాకు ప్రభా నా పక్షము నువ్వు యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇమ్మంటే నువ్వు ఉండే జాబులైనా, నీ పైన ఉన్న అధికారుల దగ్గర నుంచి అయినా, లేదంటే డ్యూటీల పనులైనా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉండా వాటి నుండి దేవుని కుటుంబ సమస్యల్లో బాధలు ఉండా, ఎలాంటి అవమానాల్లో ఉండా
దేవుడు నీ పక్షం యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నిన్ను నువ్వు దేవుని సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవా నేను చేయలేను, నా పక్షాన్ని నువ్వు చేయమన్నప్పుడు దేవుడు మన పక్షం యుద్ధం చేసి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, మన పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనల్ని కాపాడు, దాని ఆ వాగ్దానం నెరవేర్చడం, నిబంధన నెరవేర్చడం కొరకే మన పక్షం ఆయన యుద్ధం చేస్తారు. కాబట్టి అటు యుద్ధం ఆయన చేయాలి, మనం మౌనంగా ఉండాలి. మన యుద్ధం మనం చేయకోకుండా ఇప్పటివరకు మన యుద్ధాలు మనం చేసుకుంటూ వచ్చాం. మన యుద్ధాలు ఆపేసి దేవుడికి మన యుద్ధాన్ని అప్పచెప్పినప్పుడు దేవుడే ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చేవాడుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలిచారే కానీ ఓడిపోవాలి. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చారు, విజయాన్ని పొందారు కానీ ఓడిపోవాలా. ఈ రోజు నువ్వు కూడా అలా బయట తీసుకురావాలి. నిన్ను కూడా బయట తీసుకురావడం కొరకు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ప్రతి పరిస్థితి నుంచి నేను బయట తీసుకురాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునికి అప్పచెప్పు. మోషే ఏం చేశాడు? ప్రజలు అందరూ కలవరంతో ఉన్నప్పుడు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా దేవుని వైపు ఉన్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉండవు. వాటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ పక్షం యుద్ధం చేసి నేను విడిపించేవాడు ఉంటాడు. అట్లు దేవుడు నేను ఆ పక్షంలో మనం ఉన్న పరిస్థితుల్లో నుండి మోషే వల్ల మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా అలాంటి పరిస్థితుల నుంచి విడిపించినట్టు ప్రభు సాయం చేయను గాక, మన పక్షంలో ప్రభు యుద్ధం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. యుద్ధపడిన మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీరు మా పక్షం యుద్ధం చేసేవారుగా, మా పక్షాన్ని యుద్ధాన్ని జరిగించి మహిమ పొందే జీవితాన్ని మేము జీవించినట్లు ప్రభా మీరు మా పక్షంలో యుద్ధం చేయాలి. మా పక్షంలో యుద్ధం చేయాలి. మేము ఏ పరిస్థితులు అయితే ఉన్నాం వాటి నుండి విడిపించడం కొరకై మా పక్షమని మీరు యుద్ధం చేసి ప్రభా మాకు విజయాన్ని, మన అది అనారోగ్యమా, బలహీనతల, రోగాల, వ్యాధుల ఏ విషయాలు ఉండే వాటి విషయమై మేము భయపడే ఏవైతే ఉండేవో మమ్మల్ని భయపెట్టే భయముతో కూడా మీరు యుద్ధం చేసి మాకు విజయాన్ని ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నాను.